వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి వైబ్స్. సో ఈరోజు నేను లెన్స్ ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తాను. బిఫోర్ దట్ అసలు నేను యూఎస్లో లెన్స్ ఎలా తీసుకున్నాను అండ్ ఏ కైండ్ ఆఫ్ యూనో ట్రీట్మెంట్స్ అయితే నీడెడ్ ఫర్ దిస్ బిఫోర్ గోయింగ్ త్రూ లెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే మాకు నియర్ బైలో అమెరికాస్ బెస్ట్ అని చెప్పేసి లెన్స్ స్టోర్ ఉన్నింది. అక్కడ వెళ్ళిపోయాను. సో వాళ్ళైతే ఫస్ట్ మనల్ని ఐ చెకప్ అంతా చేస్తారు. దే విల్ ఛార్జ్ యూ సమ్ అమౌంట్. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ నేనైతే స్పెట్స్ గ్లాసెస్ కోసం కూడా వెళ్ళాను. బట్ ఐ ఎండెడ్ అప్ విత్ ఐ ఆల్రెడీ హ్యావ్ సో మెనీ గ్లాసెస్. సో నేనైతే లెన్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. లైక్ వెన్ ఎవర్ వి థాట్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఫొటోస్ తీసుకునేప్పుడు ఎవ్రీ టైం లెన్స్ గ్లాసెస్ పెట్టుకొని దిగాలి అంటే ఇట్ విల్ బీ వెరీ బోరింగ్ కదా. సో అందుకే ఇంకా డే 1 అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా మంత్లీ లెన్స్ ఉంటాయి అండ్ 3 monthsకి ఒకసారి చేంజ్ చేసే లెన్సెస్ కూడా ఉంటాయి. బట్ నేను అంత కేర్ఫుల్గా అయితే లెన్స్ని నేను టేక్ కేర్ చేసుకోలేను. సో నేను డే 1వే తీసుకున్నాను. డే 1 లెన్సెస్. ఇవి ఎలా అంటే జస్ట్ ఒకసారి నేను ఇప్పుడు ఈరోజు నేను యూజ్ చేశాను అంటే మాత్రం ఇంకా నెక్స్ట్ యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్, ఇంకా ఈవినింగ్కి ఐ విల్ త్రో ఇట్ అవే. అండ్ ఇలా ఉంటాయి మనకి. ఇలా నేను ఒక 90 daysకి తీసుకున్నాను, లైక్ 3 monthsకి. ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఐస్ ఇస్తారు. నేను జస్ట్ మనము ఆప్ట్ చేసుకున్నాను, లైక్ లెఫ్ట్ ఇట్లా అని చెప్పేసి. అంటే మనకి ఎంత సైట్ ఉంది అనేది మనకు ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా. సో బేస్డ్ ఆన్ దట్ మనం లెఫ్ట్ ఏది రైట్ ఏది అని చెప్పేసి నేను అలా మార్క్ పెట్టుకున్నాను. సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఎప్పుడైనా లెన్స్ యూజ్ చేసుకునేప్పుడు. యా, సో దీని ఛార్జెస్ అయితే నాకు అరౌండ్ $200 అలా అయింది మొత్తం లైక్ 200 ఇట్స్ అరౌండ్ $250 అయింది. సో నేనైతే లెఫ్ట్ అండ్ రైట్ ఐ తీసేసుకున్నాను. చెప్పాను కదా, ఒకటి మార్క్ పెట్టేసుకున్నాను ఇట్లా. ఇవి ఎలా ఇప్పుడు నేను లెన్స్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి నేను చెప్తాను. అండ్ బిఫోర్ దట్ మనం లెన్స్కి వెళ్ళినప్పుడు కూడా, సో ఇప్పుడు నేను లెన్సెస్ ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తాను. నేను లెఫ్ట్ అండ్ రైట్ ఐ తీసేసుకున్నాను అని చెప్పాను కదా. నా నేను రైట్ ఐకి అయితే ఇప్పుడు పెడుతున్నాను లెన్స్. సో లెన్స్ పెట్టుకునే ముందు లైక్ ఏం చేయాలి అంటే ఫస్ట్ హ్యాండ్స్ చాలా క్లీన్గా ఉండాలి. ఏదైనా సోప్ పెట్టి నీట్గా వాష్ చేసుకోండి. అండ్ ఇట్లా మనము ఇదైతే ఓపెన్ చేస్తాము, ఇట్లా అనగానే వచ్చేస్తుంది ఇది. సో దీని లోపల లెన్స్ ఉంటుంది. మనం కేర్ఫుల్గా లైక్ నెయిల్స్ కూడా నెయిల్స్ ఎక్కువ ఉండొద్దు. ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ నెయిల్స్ ఒక్కొక్కసారి మనం నెయిల్స్తో అసలు లెన్స్ అనేది తీయకూడదు. ఎందుకంటే ఆ లెన్స్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ నెయిల్ మనం దాని మీద పెట్టడం వల్ల. సో ఐ అనేది ఇరిటేట్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ యూ డోంట్ యూజ్ నెయిల్స్ వైల్ యు ఆర్ పుల్లింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ దిస్. ఓకే, సో జస్ట్ ఈ స్కిన్ పార్ట్ని యూజ్ చేయండి ఇలా బయటకు తీయటానికి, లెన్స్ని బయటకు తీయటానికి. సో ఆల్రెడీ దీంట్లో ఆ లిక్విడ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వాటర్నే యూజ్ చేద్దాము క్లీన్కి. సో మేక్ ష్యూర్ యువర్ హ్యాండ్స్ షుడ్ బి వెరీ క్లీన్. అండ్ ఓకే, ఈ లెన్స్ ఇలా అసలు కనిపించట్లేదు. ఈ లెన్స్ని అయితే మనం ఇలా తీసుకొని ఇట్లా మనం అరచేతిలో ఇట్లా పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ దానికి వాటర్ ఉండింది అంటే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు, ఐలోకి అడాప్ట్ అయిపోతుంది. సో నేను మోస్ట్లీ ఏ ఫింగర్ యూజ్ చేస్తాను అంటే ఇలా ఈ ఫింగర్ యూజ్ చేస్తాను, నా రింగ్ ఫింగర్. సో ఈ టిప్ మీద పెట్టుకోవాలి. ఇలా మనము ఆ ఫింగర్స్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాం కదా. సో అందుకే మన ఫింగర్స్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. చిన్న డస్ట్ మార్క్ ఉన్నా కూడా ఆ లెన్స్కి
మన ఐ మొత్తం ఐ అంతా కూడా ఇరిటేట్ అయిపోతాం చాలా. సో మేక్ షూర్ యువర్ హ్యాండ్స్ షుడ్ బి వెరీ వెరీ క్లీన్. అండ్ ఇలా నేను టిప్లోకి తీసుకున్నాను కదా, ఎగ్జాక్ట్గా ఇలానే తీసుకోవాలి. నాకైతే అలానే వర్క్ అవుతుంది. ఇలా ఎగ్జాక్ట్ టిప్ తీసుకుంటే విత్ ఇన్ 2-3 సెకండ్స్లోనే పెట్టేసుకోవచ్చు. సో ఇది రైట్ ఐ కదా, ఎక్కువ కూడా ఈ స్కిన్ పార్ట్ని ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. జస్ట్ ఇలా ఇలా ఓపెన్ చేసి, ఇలా పైకి కూడా ఓపెన్ చేసి, మిడిల్లో ఆ బ్లాక్ ఐబాల్ అనేది ఉండింది కదా, అది చాలా ఎక్కువ విజిబిలిటీ ఉండాలి. లైక్ ఇలా అండ్ స్లోగా అటు ఇటు ఐబాల్ని డిస్టర్బ్ చేయొద్దు, అటు ఇటు తిప్పొద్దు పెట్టేప్పుడు, అలానే చూస్తూ ఉండండి. అండ్ లైక్ ఇలా మనం ఇలా 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 ఐబాల్ మనం ఇది పెట్టేప్పుడు ఐబాల్ని ఇట్లా ఇట్లా తిప్పేస్తుంటాము. అలా తిప్పేసామంటే ఎక్కువ టైం పడుతుంది అండ్ మన ఐ కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో ఒకేసారి ఇన్సర్ట్ అయిపోయేలాగా చూసుకోండి. ఇలా లోపల ఐబాల్ మీద పెట్టగానే ఆటోమేటిక్గా ఆ లెన్స్ అనేది అదే తీసేసుకునిద్ది. సో ఇన్ కేస్ నేను మాట్లాడుతూ ఎక్కువసేపు ఉన్నా కదా, ఆ మాయిశ్చర్ అంతా పోయింది ఈ లెన్స్కి. దట్స్ ఇట్. ఇలా పెట్టగానే ఐని ఇలా రొటేట్ చేయండి అటు ఇటు. అప్పుడు కొంచెం టైం పడుతుంది, అంటే ఫ్యూ సెకండ్స్ తీసుకునిద్ది లోపలికి ఇన్సర్ట్ అయిపోవటానికి. అండ్ చెక్ ఇట్, లైక్ ఆ విజిబిలిటీ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. ఇలా ఒక ఐ ఇట్లా పెట్టుకుంటే క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది. సైట్ ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ కనిపించదు కదా. సో దట్స్ ఇట్. అంతే, జస్ట్ సింపుల్ థింగ్. అట్లా పెట్టగానే ఇమీడియట్గా ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ ఎక్కువ రబ్ చేయొద్దు. కొంచెం లైక్ ఏదో ఐలో కొంచెం డస్ట్ పడినట్టు మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ దట్స్ ఓకే. లెట్స్ సెటిల్ దట్ లెన్స్. సెటిల్ అయ్యే వరకు కూడా ఇలా 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 మనం ఐ అనేది అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, సైడ్ వేస్ అనేది మనం రొటేట్ చేయాలి. అండ్ నేను ఈ రైట్ ఐ అయితే పెట్టేస్తాను కదా. ఇప్పుడు లెఫ్ట్ ఐ ఇట్లా ఉంటుంది. సో నేను ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. అగైన్ సేమ్ ప్రొసీజర్. ఇలా మనం ఫింగర్తో ఉన్న స్కిన్తోనే మనం ఇది తీయాలి లెన్స్ని బయటకి. అండ్ చెప్పాను కదా, నెయిల్ యూజ్ చేస్తే మాత్రం లెన్స్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇట్ గివ్స్ ఇంకా లెన్స్ పాడైపోతుంది నెయిల్ యూజ్ చేస్తే. అగైన్ సేమ్ థింగ్. ఇట్లా నేను రైట్ ఫింగర్ టిప్లో పెట్టేసుకుంటాను ఈ లెన్స్ని. చూసారు కదా, లైక్ ఇలా ఫింగర్ టిప్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను లెఫ్ట్ ఐకి కూడా పెట్టేసుకుంటున్నాను. Yeah. So that's it. It took just 2 seconds. It didn't even take 2 seconds. Just అలా పెట్టగానే మనకి ఇన్సర్ట్ అయిపోతుంది ఐలో. అండ్ కొంచెం సెటిల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 20 to 30 seconds. మనం ఐస్ని ఇలా ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ సెటిల్ డౌన్. అండ్ ఫస్ట్ టైమర్స్కి అయితే కొంచెం టఫ్ ఉంటుంది. బట్ కొంచెం ప్రాక్టీస్ అయితే ఈజీగానే మీరు పెట్టేసుకోవచ్చు లెన్స్ని. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. సో దిస్ ఇస్ ద వే హౌ యూ హ్యావ్ టు
టేక్ ద ప్రికాషన్స్ వైల్ యు ఆర్ పుట్టింగ్ లెన్స్. అండ్ ఇన్సెట్ చేసేటప్పుడు కూడా లైక్ కేర్ఫుల్గా ఐబాల్ అనేది బ్రాడ్గా ఉండాలి మనకి. ఇట్లా బ్రాడ్ చేసుకొని ఐబాల్ని ఎగ్జాక్ట్గా మనం మిర్రర్ సైడే చూసుకుంటూ మనము ఆ లెన్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. లైక్ మనం లెన్స్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా మన ఐబాల్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతుంది. అలా మూవ్ అయింది అంటే మాత్రం ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు పుట్ ద లెన్స్. సో మూవ్ అవ్వకుండా ఐబాల్ని స్ట్రైట్ అలానే ఉండాలి, మూవ్ చేయకుండా. అండ్ ఒకేసారి ఐబాల్ మీద పెట్టేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ, అట్లా ఈజీగా ఇన్సెట్ అయిపోతుంది. సో నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. ఆఫ్టర్ దాట్ ఇంకా మంచి మంచి పోజులు ఇచ్చేసాను మా కాలేజ్లో. ఇంకా తర్వాత ఏం చేశాను అంటే టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్లో హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ 108 స్టెప్స్ రౌండ్ చేశాను. ఆఫ్టర్ దాట్ ఫుడ్ తినేసి గ్రాసరీస్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేసాను. అండ్ ఈవినింగ్ ఇట్లా కాలేజ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, ఏం చేయాలో తెలియక వాకింగ్కి అలా వచ్చి. అండ్ అమెరికాస్ బెస్ట్ ఇది ఐ హాస్పిటల్ ఉండింది. దాంట్లో నేను అపాయింట్మెంట్ అయితే తీసేసుకున్నాను. అంటే బిఫోర్ గోయింగ్ టు లెన్స్ అపాయింట్మెంట్ మ్యాండేటరీ. సో అపాయింట్మెంట్కి వెళ్ళిన తర్వాత మన ఐస్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. ఐస్ చెక్ చేసి వాళ్ళు లెన్స్ కోసం చాలా వేస్లో చెక్ చేస్తారు. ఒక 2 times ఏమో రావాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మన ఐసైట్ అంతా నోట్ డౌన్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ లెన్స్ అయితే కావాలి అని చెప్పేసి మంత్లీ, డైలీ ఇలా 3 monthsకి ఒకసారి అనేది వాళ్ళు కావాలా అని అడుగుతారు. మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ ప్యాకేజ్ అనేది తీసుకోవాలి. సో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఏం పే చేయించుకోరు. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే $120 అయితే ఛార్జ్ చేశారు. $20 ఎందుకు అంటే ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా మనము అమెరికాస్ బెస్ట్లోకి టెస్ట్కి వెళ్ళినా యూజ్ అవుతుంది. సో అదొక ప్యాకేజ్ ఉండింది. సో $100 ఏమో అపాయింట్మెంట్ ఫీజు, $20 ఏమో ఈ మెంబర్షిప్ లాగా. లెన్స్కి అయితే వాళ్ళు $150 to $170 ఛార్జ్ చేశారు 3 monthsకి. సెట్ మొత్తం ఇచ్చేసారు ఒకేసారి. అండ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి ఒక 2-3 times. సో అంతే. అండ్ ప్లీజ్ follow and subscribe to my channel. That's it for today, guys. Bye.